మన పురాణములు. రావణ సంహారం గురించి ముందుగానే ఒక మహర్షుల వారికి తెలిసిందట. మరి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి అయోధ్యకు పయనమవుతూ ఉండగా ఆ మహర్షిని కలుసుకున్నారట. ఎవరైనా ఏం జరిగిందో తెలుసుకుందాం. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. పుష్పక విమానంలో వెళుతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, మిగతా వాళ్ళందరూ కూడా అలా ముందుకు వెళుతూ ఉండగా వారికి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనిపించిందట. అప్పుడు వెంటనే శ్రీరామచంద్రమూర్తి వారి పుష్పకాన్ని అక్కడే దింపి భరద్వాజునికి నమస్కరించారట. భరద్వాజుడు, రామా, నేను నా తపశ్శక్తితో అన్ని కాలాల యందు నీ గురించి తెలుసుకుంటున్నానయ్యా. నువ్వు రావణ సంహారం చేయటమూ నాకు తెలుసు. ఇవాళ ఒక్క రాత్రికి నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యాన్ని తీసుకుని బయలుదేరతావా అని అడిగితే రాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి గంగానది ఒడ్డున శృంగబేరపురంలో నాకు మిక్కిలి స్నేహితుడైనటువంటి గుహుడుంటాడు. ఆయనకు నా క్షేమ సమాచారాన్ని చెప్పి పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యలో అందరం కూడా కుశలంగా ఉన్నారో లేదో కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి నేను తిరిగొస్తున్నాను అన్నటువంటి విషయాన్ని భరతునికి చెప్పి ఆయన ముఖ కవళికలు గమనించు. భరతుని ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనిపిస్తే వెంటనే వెనక్కొచ్చాయి. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగి రావాలి అని చెప్పారట. హనుమంతుల వారు అక్కడి నుంచి బయలుదేరి గుహుణ్ణి కలుసుకొని ఆయన్ని పలకరించి రాముల వారి విషయాన్ని చెప్పారట. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి భరతుడిని కలుసుకుని రాముడు పడినటువంటి కష్టాలు, సీతాపహరణము, మిగతా వివరాలన్నీ కూడా వివరించడం జరిగిందట. చివరికి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి హనుమంతుల వారి విషయాన్ని వివరించిన తరువాత వారు బయలుదేరారు. చిత్రకూటం చేరుకున్నారు. భరతుడు రాముని పాదాలపై వాలిపోతాడు. రాముణ్ణి చూడగానే రాణులు, ఇతరులు అందరూ కూడా ఎంతగానో దుఃఖంతో వివసులైపోతారు. పరమపదించినటువంటి తండ్రి గారికి ఉత్తర క్రియలు నిర్వహించాలి అని చెప్పి వశిష్ఠుల వారు రామునికి చెప్పటం, 2 రోజుల తర్వాత అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి అందరినీ కూడా అయోధ్యకు తిరిగి వెళ్ళమని చెప్పి రాముల వారు చెప్పటం వశిష్ఠునికి విన్నవించడం జరిగిన తర్వాత రాముని క్షమాపణ అడిగేందుకు అవకాశాన్ని తనకి ఇవ్వమని చెప్పి కైకేయి కోరిందట. తాను ఏది కోరుకున్నాడో అదే జరిగిందని చెప్పి రాముడు ఆమెకు చెప్పడం జరిగిందట. సీతారాముల దర్శనంతో ఆనందాన్ని అనుభవించారు వారు. వారిని వదిలిపెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. 6వ రోజున రాముల వారు అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో తను సంతోషంగా లేను అని మరొక్కసారి రాముడిని తన మనసులోని మాట భరతుడు చెప్పాలనుకున్నారట. తండ్రి ఆజ్ఞ పాటిస్తేనే తాము ధర్మ మార్గంలో పయనించగలమని చెప్పి రాముల వారు చెప్పారట. తన పాదుకలను శ్రీరామచంద్రమూర్తి భరతునికి ఇవ్వటం, మనస్సు లగ్నం చేసి 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించమని చెప్పటం, పాదుకలు రాముని ప్రత్యేకగా ఉంటాయని చెప్పి రాముని ప్రతినిధిగానే రాజ్య పరిపాలన విధుల్ని తాను నిర్వహిస్తానని చెప్పి భరతుడు చెప్పటం, భరతుడు రాముని పాదాలపై పడి తిరిగి వెళ్లడానికి అనుమతి తీసుకోవడం జరగడం, అయోధ్యకు తిరిగి రాగానే రామపాదుకల్ని సింహాసనంపై ప్రతిష్ఠించి రాముడు వనవాసం నుంచి తిరిగొచ్చే వరకు వాటిని పూజించడానికి ఏర్పాటు చేసి ఆ రోజున భరతుడు పాదుకల్ని తన శిరస్సుపై మోసుకొని ఎంతో గౌరవ ప్రపత్తులతో సింహాసనంపై ఉంచటం. అప్పుడు భరతుడు సన్యాసిల వస్త్రధారణతో నందిగ్రామం అనేటువంటి గ్రామంలో పర్ణశాలలో అతి సామాన్యుల జీవితాన్ని గడపడం, కందమూలాలు తిని జీవిస్తూ నైతిక నిష్ఠతో జీవితాన్ని గడపడం, ఇవేవి కూడా మన రామాయణంలో మర్చిపోలేని గొప్ప విలువలు నేర్పించేటువంటివి. కుటుంబంతో అన్నదమ్ములు, అక్కాచెల్లెల మధ్య బాంధవ్యాలు, ప్రేమ, త్యాగం ఇవన్నీ పునాదిగా ఉండాలి కదా. న్యాయసమ్మతంగా నీది నాది అని చెప్పి ఆశ కాకుండా మనది అని చెప్పి ప్రేమతో ముందుకు సాగితేనే ఏ కుటుంబమైనా వర్ధిల్లుతుంది అని చెప్పి ఎంత గొప్పగా నేర్పించిందో రామాయణం మనకి. మన పురాణములు.